జిల్లాల్లో వజ్రాల వేట కొనసాగుతోంది. వారం రోజులుగా జనాలు పొలాల్లో వజ్రాల కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో ఓ రైతును అదృష్టం వరించింది. పొలంలో పనులు చేస్తుండగా ఓ వజ్రం దొరికింది. జీవితమే మారిపోయింది. కర్నూలు జిల్లా మద్దెకర మండలం హంప గ్రామంలో ఓ రైతుకి వజ్రం దొరకగా పెరవలికి చెందిన వ్యాపారి వేలంపాటలో 5 లక్షలు 2 గ్రాముల బంగారం రైతుకి ఇచ్చి ఆ వజ్రాన్ని దక్కించుకున్నాడు. బయట మార్కెట్లో ఆ వజ్రం విలువ ఇంకా ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. కర్నూలు జిల్లాతో పాటుగా అనంతపురం జిల్లాలో తొలకరి వర్షాలు కురవగానే వజ్రాల వేట మొదలవుతుంది. కానీ ఈసారి వేసవి కాలంలోనే వజ్రాల కోసం జనాలు గాలింపు మొదలు పెట్టారు. తుగ్గలి మండలంలో వజ్రాల కోసం గాలిస్తారు. మద్దెకర మండలంలోని పెరవలి మద్దెకర బసినేపల్లి ప్రాంతాల్లో కూడా వెతుకుతున్నారు. ఇటు అనంతపురం జిల్లా తదితర ప్రాంతాల్లో వజ్రాల కోసం వేట మొదలైంది. ఈసారి మాత్రం తొలకరి వానల కంటే ముందుగానే వజ్రాల వేట మొదలైంది. కర్నూలు జిల్లా మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల గ్రామాలు, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వజ్రాల కోసం జనాలు తరలి వస్తున్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో జోరుగా ఈ వజ్రాల వేట కొనసాగుతోంది. కొంతమంది ఉద్యోగులు కూడా సెలవులు పెట్టి మరీ ఇక్కడికి వచ్చి వజ్రాల కోసం గాలిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. కొందరు ఏకంగా వంట సామాగ్రితో సహా ఇక్కడ వాలిపోయారట. అక్కడే వంట చేసుకొని తినేసి అక్కడే వజ్రాల కోసం గాలిస్తున్నారట. మొత్తానికి అక్కడి పొలాలన్నీ జనాలతో సందడిగా మారాయని చెప్పాలి.